డిసెంబర్ 1 తారీఖు నుంచి డిసెంబర్ 31 తారీఖు వరకు తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించుకుంటే, తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ధైర్యంతో వ్యవహార జయాన్ని చేస్తారు. ఉద్యోగ విషయాల్లో ముందంజలో ఉంటారు. ఆరోగ్యాలను జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాలి. చిన్నవారు నుండి పెద్దవారు వరకు కూడా. అన్ని వృత్తుల వారికి వ్యక్తిగత లాభాలు, స్థాయి పెరగడం, పుష్కలమైన ఆరోగ్యం, జీవన వృద్ధి సర్వత్రా ఆనుకూల్యతగానే ఉంది. ఇక షష్ఠశని ప్రభావం వలన మానసిక చింతన, మానసిక వేదన, అనుకోని పనులు ఎదురవ్వడం, జల్సాలకు ఖర్చు పెట్టిన డబ్బుల గురించి ఇవి ఎలా అప్పు తీర్చాలా అనే ఆలోచనలు, నూతన గృహ నిర్మాణాలకి ప్రణాళికలు వేయడం, ఇవన్నీ కలగాపులగంగా ఆలోచించి మనస్సంతా కూడా అత్యంత చింతలో ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ మానసిక వేదన తొలగడానికి శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే తారక మంత్రాన్ని, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అనే శ్లోకాన్ని, వనమాలి గదీశాంగి శంకి చక్రీ చనందకి శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవో అభిరక్షతు, శీఘ్రమే నన్ను రక్షించు మహావిష్ణువు అనే శ్లోకాన్ని, ఈ మూడింటిని తరచుగా పారాయణ చేసుకోవడం వలన, మననం చేసుకుంటూ ఉండడం వలన షష్ఠశని ప్రభావం తొలగుతుంది. సర్వత్రా ఆనుకూల్యతగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ధనం విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, ఆరోగ్య విషయంలోని జాగ్రత్తగా ముందడుగు వేయడం అనేది మంచిది. కళాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి. అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఉన్నాయి. కానీ దూర ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి దేనికి కూడా చింతపడకుండా ముందుకు వెళ్ళడం అనేది మంచిది.